అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం పార్ట్ 35. డాడీ, కథ చెప్పవా? ఇంతకీ ఎవరికి కథ చెప్పారో ఎవరు చెప్పారో ఇప్పుడు చూద్దాం. ఉదయాన్నే హాస్పిటల్లో నిద్రలేచిన స్నేహకు రాత్రి ఏం జరిగిందో ఆమెకు పూర్తిగా గుర్తు లేకపోవడంతో పక్కనే ఉన్న అక్షయ్ని చూసి, రాత్రి ఏదైనా తప్పుగా జరిగిందా అని భయంగా అడిగింది. ఆమె భయాన్ని గమనించిన అక్షయ్ వెంటనే, ఏం జరగలేదు, నువ్వు టెన్షన్ పడకు అన్నాడు. ఆ మాటకు స్నేహ కొంచెం రిలాక్స్ అవుతూ, అంటే రాత్రి నన్ను కాపాడింది నువ్వేనా అని అడిగింది. ఆ ప్రశ్నకు వెంటనే, అవును, అది నేనే అని చెప్పాలని అనుకున్నాడు అక్షయ్. కానీ ఆ మాటను గొంతులోనే ఆపేసి, లేదు, ఆ హాస్పిటల్లో అదే టైంలో అరుణ్ కూడా ఉన్నాడు. అనుకోకుండా నువ్వు ప్రాబ్లంలో ఉన్నావని గమనించి నిన్ను సేవ్ చేశాడు అని చెప్పాడు. ఆ మాట విని, థ్యాంక్ గాడ్ అని ఊపిరి పీల్చుకుంది స్నేహ. కానీ వెంటనే ఆ రజనీష్ను గుర్తు చేసుకొని కోపంతో పిడికిలి బిగించి, ఆ రజనీష్ కమలను అంత ఈజీగా వదిలిపెట్టను అని తనలో తానే అనుకుంది. ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది అన్న అక్షయ్ ప్రశ్నతో ఆలోచనల నుంచి బయటకు వచ్చిన స్నేహ కొంచెం ఆశ్చర్యపోతూ, ఇతను నా గురించి ఇంత కేర్ తీసుకోవడం కొంచెం విచిత్రంగా ఉంది అనుకుంటూనే, నేను బాగానే ఉన్నాను అని అంది. అప్పుడు అక్షయ్ ఆమె వైపు సూటిగా చూసి, ఇక ముందు నువ్వు బయట పార్టీల్లో వైన్ తాగాలనుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ప్రతిసారి లక్ నీ వైపే ఉండదు అని హెచ్చరింపుగా అన్నాడు. ఆ మాటకు స్నేహ వెంటనే తలదించుకొని, నాకు కూడా తెలుసు, కానీ నేను తాగిన వైన్లో వాళ్ళు డ్రగ్ కలుపుతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటూనే ఆ రజనీష్ని తలుచుకొని కోపంగా పళ్ళు పరుకుంది. ఇంతలో వెంటనే ఏదో గుర్తొచ్చినట్లు, ఆ రజనీష్ గురించి నీకు తెలుసా అని అక్షయ్ను అడగాలనుకుంది స్నేహ. కానీ ఈలోగా అక్షయ్ పైకి లేచి, నువ్వు రెస్ట్ తీసుకో, ఈరోజు ఆఫీస్ గురించి మర్చిపో, యువన్ను తీసుకొని అన్నపూర్ణ గారు వస్తారు, టేక్ కేర్ అని అన్నాడు. దాంతో స్నేహ సరే అన్నట్లుగా తలూపడంతో అక్షయ్ గది నుండి బయటకు వెళ్ళాడు. స్నేహ అతను వెళ్ళిన వైపే చూస్తూ, ఇతను నిజంగా రాత్రంతా నా కోసం ఇక్కడే ఉండిపోయాడు, పైకి కనిపించేంత చెడ్డవాడు మాత్రం కాదు అని తనలో తానే అనుకుంది. ఇంతలో ఫోన్ రింగ్ అవడంతో స్క్రీన్ వైపు చూసింది స్నేహ. కరణ్ కాల్ చేస్తూ ఉండడం చూసి, రాత్రి నా గురించి కంగారు పడిపోయి ఉంటాడు అనుకుంటూ వెంటనే కాల్ లిఫ్ట్ చేసింది. వెంటనే అటువైపు నుండి, మేడం, మీరు ఎక్కడున్నారు? రాత్రి నుంచి మీ ఫోన్ ట్రై చేస్తున్నాను, కానీ మీరు లిఫ్ట్ చేయడం లేదు, నేను చాలా కంగారు పడ్డాను అని హడావుడిగా చెప్పాడు కరణ్. దాంతో స్నేహ జరిగిందంతా కరణ్కి చెప్పి, అతన్ని కంగారు పెట్టడం ఇష్టం లేక, సారీ కరణ్, నిన్న రాత్రి మత్తులో నీకు చెప్పడం మర్చిపోయి నేను ఇంటికి వెళ్ళిపోయాను అని చెప్పింది. ఆ మాట విన్న కరణ్, హో థ్యాంక్ గాడ్, మీకేమైందోనని నేను చాలా భయపడ్డాను, కానీ ఇప్పుడు కూడా మీ వాయిస్ కొంచెం తేడాగా ఉంది, ఆర్ యూ ఓకే అని అడిగాడు. వెంటనే స్నేహ నవ్వి, నిన్న డ్రింక్ చేశానని చెప్పాను కదా, దాని హ్యాంగ్ ఓవర్ వల్ల అలా ఉంది, అంతే, నువ్వేం కంగారు పడకు అని అంది. అప్పుడు కరణ్, ఓకే మేడం, కానీ మీకు ఒక విషయం తెలుసా, మన నక్షత్ర ఎంటర్టైన్మెంట్ కంపెనీ ప్రెసిడెంట్ రజనీష్ను నిన్న పార్టీలో పోలీసులు అరెస్ట్ చేశారట. ఆ విషయం తెలియగానే నిన్న రాత్రి అతను మీతో ప్రవర్తించిన తీరు బట్టి ఏమైనా కంప్లైంట్ చేశారేమోనని అనుకున్నాను అని అన్నాడు. ఆ మాటలకు ఆశ్చర్యపోయిన స్నేహ, అవునా, కానీ అది నేను కాదు, నాకు అసలు ఆ విషయం తెలియదు అని అంది. హో అన్నాడు కరణ్. సరే కరణ్, కాల్ యూ లేటర్ అని చెప్పి కాల్ కట్ చేసిన స్నేహ ఆలోచిస్తూ, రాత్రి జరిగిన దానికి అరుణ్ ఏమైనా రజనీష్పై కంప్లైంట్ ఇచ్చుంటారా? ఏది ఏమైనా నేను అరుణ్కి చాలా రుణపడి ఉన్నాను, అతన్ని ఈసారి కలిసినప్పుడు తప్పకుండా థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటూ మళ్ళీ నిద్రలోకి జారుకుంది. మధ్యాహ్నం ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా యువన్, అన్నపూర్ణమ్మ తన బెడ్ ముందు కుర్చీలో కూర్చొని ఉన్నారు. స్నేహ కళ్ళు తెరవడం చూడగానే యువన్ ఆమె దగ్గరకు వెళ్ళి ఏడుపు గొంతుతో, మమ్మీ, నీకేమైంది, నువ్వెందుకు హాస్పిటల్లో ఉన్నావు అని అడిగాడు. స్నేహ వెంటనే పైకి లేచి కూర్చుంటూ, ఐఎమ్ ఆల్ రైట్ యువన్, నువ్వు కంగారు పడుకో, కొంచెం హెల్త్ అప్సెట్ అయింది అంతే అని చెబుతూ అతడిని దగ్గరకు తీసుకుంది. నేను వచ్చేటప్పటికి నువ్వు పడుకొని ఉన్నావు, నాకు చాలా భయమేసింది మమ్మీ అంటూ స్నేహాని హక్ చేసుకున్నాడు యువన్. మమ్మీకి ఏం కాలేదు, నువ్వు కంగారు పడుకు అంటూ అతని తల నిమిరింది స్నేహ.
అప్పుడు అన్నపూర్ణమ్మ స్నేహాన్ని చూస్తూ, మేడం, ఇప్పుడు మీకు ఎలా ఉంది అని అడిగింది. నేను బాగానే ఉన్నాను అన్నపూర్ణమ్మ గారు, సారీ, అనవసరంగా మీకు ట్రబుల్ ఇచ్చినట్లున్నాను అని అంది. అప్పుడు అన్నపూర్ణమ్మ, పర్వాలేదు మేడం, మీరు ఆరోగ్యంగా ఉన్నారు, అది చాలు అని నవ్వింది. మధ్యాహ్నం 2 గంటలు అయ్యేసరికి స్నేహకి హెల్త్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపించింది. దాంతో ఆ రోజు కరణ్ మ్యాగజైన్ షూటింగ్కి వెళ్ళటానికి డేట్ ఫిక్స్ చేసుకున్న విషయం గుర్తొచ్చి, దాంతో ఆమె డాక్టర్తో మాట్లాడి హాస్పిటల్ నుండి తాను డిశ్చార్జ్ అవ్వాలనుకున్నట్లు చెప్పింది. అప్పుడు డాక్టర్ వెంటనే అక్షయ్కు కాల్ చేసి ఆమెను డిశ్చార్జ్ చేస్తున్న విషయాన్ని ఇన్ఫామ్ చేశాడు. ఆమె హెల్త్కి ప్రాబ్లం లేదు కదా అని అడిగాడు అక్షయ్. లేదు సార్, షీఈ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ నౌ అని చెప్పాడు డాక్టర్. ఓకే, అయితే వెళ్ళనివ్వండి అన్నాడు అక్షయ్. దాంతో డాక్టర్ స్నేహను డిశ్చార్జ్ చేశాడు. మరోవైపు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళిన కమల్కి రజనీష్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడన్న విషయం తెలిసింది. దాంతో అతను షాక్ అవుతూ, ఇదంతా ఎప్పుడు జరిగింది? అనుకున్న పని సక్సెస్ఫుల్గా పూర్తయిందని నేను అనుకుంటుంటే ఇలా రివర్స్ అయిందేంటి అని అనుకుంటూ హడావుడిగా రజనీష్ని చూడడం కోసం పోలీస్ స్టేషన్కి పరిగెత్తాడు. కమల్ వెళ్ళేసరికి పోలీస్ స్టేషన్ నుండి బయటకు వస్తున్న రజనీష్ కనిపించాడు. దాంతో కమల్ భయపడుతూ, సార్, మీరు ఎలా ఉన్నారు అని కంగారుగా అడిగాడు. దాంతో రజనీష్ కోపంగా పళ్ళు నూరుతూ, బాగా ఉంటానని ఎలా అనుకుంటున్నావు? సమయానికి ఆ లాయర్ వచ్చి బెయిల్ ఇవ్వకపోతే ఇంకా ఆ పోలీస్ స్టేషన్లోనే ఉండేవాణ్ణి. నువ్వేమో తీరిగ్గా వచ్చి ఎలా ఉన్నావని అడుగుతున్నావు అని అన్నాడు. తన బాస్కి కోపం రావడం చూసి కమల్ కంగారు పడుతూ, సారీ సార్, మిమ్మల్ని ఇలా పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చే ధైర్యం పోలీసులకు ఉంటుందని అనుకోలేదు. అసలు ఇదంతా ఎవరు చేశారో అర్థం కావడం లేదు అన్నాడు. ఆ మాటలకు రజనీష్ కూడా అయోమయంలో పడ్డాడు. దీని వెనుక ఖచ్చితంగా అక్షయ్ ఉంటాడని అతనికి ఒక అనుమానం ఉన్నా దానికి సరైన ఆధారాలు లేకపోవడంతో నమ్మకంగా చెప్పలేకపోతున్నాడు. దాంతో అతను ఆలోచిస్తూ, సరే, ఇప్పుడు అది ముఖ్యం కాదు, దీనంతటికీ కారణం ఆ స్నేహ. ఇప్పుడు ఆమె ఎక్కడుంది అని అడిగాడు. కమల్ వెంటనే, ఆమె ఈరోజు ఆఫీస్కి రాలేదు, కరణ్తో కలిసి మ్యాగజైన్ షూట్కి వెళ్ళినట్లు విన్నాను అని చెప్పాడు. అప్పుడు కమల్ ఆలోచిస్తూ, ఈ టైంలో రజనీష్ ఆమెపై కోపంగా ఉన్నాడు కాబట్టి ఆమె ఎదురు పడితే ఖచ్చితంగా ఆమెకు బుద్ధి చెప్తాడు. అలాగే కరణ్ని కూడా నాకు ట్రాన్స్ఫర్ చేస్తాడు. నాకు ఇదొక మంచి అవకాశం అనుకుంటూ, బాస్, మీరు ఆమెని కలవాలనుకుంటున్నారా అని అడిగాడు. అప్పుడు రజనీష్ ఆలోచిస్తూ, ఇప్పటికే ఈ విషయం ఆ అరుణ్ ద్వారా అక్షయ్ గాడికి తెలిసే ఉంటుంది. వాడి వల్ల ఇంట్లో అందరికీ తెలుస్తుంది. అసలే తాతయ్యకి నా మీద మంచి ఒపీనియన్ లేదు. ఇంకొన్ని రోజుల్లో ఫ్యామిలీ మీట్ కూడా జరగబోతోంది. ఇప్పుడు ఏదో ఒక గొడవలో ఇరుక్కోవడం మంచిది కాదు అని అనుకుంటూ, లేదు, ఇప్పుడు కాదు, దానికి టైం ఉంది. కొన్ని రోజులు దాని ఇష్టం వచ్చినట్లు ఉండనివ్వు, దాని సంగతి తర్వాత చెప్తాను అని అన్నాడు. ఆ టైంలో రజనీష్ ముఖం చూసిన కమల్కి ఇక స్నేహ పని అయిపోయిందని అనిపించింది. దాంతో అతను స్నేహాన్ని తలుచుకొని చిన్నగా నవ్వుకున్నాడు. కరణ్ రెడీ అవ్వడంతో ఫోటోషూట్ స్టార్ట్ చేశారు నెంబర్ 1 మ్యాగజైన్ ఫోటోగ్రాఫర్. అందులో ఫుడ్కి సంబంధించిన యాడ్ కోసం షూట్ స్టార్ట్ అయింది. షూట్ కాన్సెప్ట్ ప్రకారం ఇద్దరు భార్యాభర్తలు ప్రేమగా ఫుడ్ తినిపించుకుంటున్నట్లు ఫోటోషూట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం కరణ్తో పాటు యాక్ట్ చేయడానికి ఒక మోడల్ను అరేంజ్ చేశారు మ్యాగజైన్ ఆర్గనైజర్స్. ఆ మోడల్ కరణ్కి భార్యగా యాక్ట్ చేస్తూ రొటీలను తుంపి కరణ్ నోటికి తినిపిస్తున్నట్లుగా పోజ్ ఇవ్వాలి. కానీ అనుకోకుండా పక్కన ఒక లేడీతో ఫోటోషూట్ చేయాల్సి రావడంతో కరణ్ ఒక్కసారిగా నర్వస్ అయ్యాడు. దానికి తోడు ఆ మోడల్ కూడా సరిగ్గా కోఆపరేట్ చేయకుండా ఎటో చూస్తూ పోజులిస్తోంది. అది చూసి ఫోటోగ్రాఫర్ డిసప్పాయింట్ అవుతూ ఇద్దరికీ షూట్ సరిగా చేయమని రిక్వెస్ట్ చేశాడు. కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా వాళ్ళిద్దరూ ఎవరికి వారే బిగుసుకుపోవడంతో షూట్ ముందుకు కదలడం లేదు. దాంతో అతను విసిగిపోయి స్నేహ దగ్గరికి వెళ్ళి, మేనేజర్ స్నేహ, మీరు త్వరగా ఏదో ఒక మార్గం ఆలోచించాలి. అతను మూడ్లోకి రాకపోతే షూట్ చేయడం కష్టమైపోతుంది. టైం కూడా అయిపోవచ్చింది అంటూ చేతికున్న వాచ్ని చూసుకున్నాడు. స్నేహ కూడా చాలాసేపటి నుంచి వాళ్ళిద్దరినీ గమనిస్తుండటంతో కరణ్కి కొత్త వాళ్ళతో చేయడం ఇబ్బందిగా ఉందని అర్థం చేసుకుంది. దాంతో ఆమె, ఓకే, నాకు ఒక 2 minutes టైం ఇవ్వండి అని ఫోటోగ్రాఫర్తో చెప్పి కరణ్ దగ్గరికి వెళ్ళి, కరణ్, ఒకసారి నాతో రా అని పిలిచింది. కరణ్ మా వెనకే వెళ్ళాడు. అప్పుడు స్నేహ అతని డ్రెస్సింగ్ రూమ్లోకి తీసుకెళ్ళి, కరణ్,
నీ ప్రాబ్లం ఏంటి అని అడిగింది. అప్పుడు కరణ్ నెమ్మదిగా, మేడం, నాకు ఆమెతో యాక్ట్ చేయడం అనీజీగా ఉంది. పైగా ఆమె కూడా సరిగ్గా కోఆపరేట్ చేయడం లేదు. నాకు తెలియని టెన్షన్ పెరిగిపోతోంది అని చెప్పాడు. అప్పుడు స్నేహ ఒక క్షణం ఆలోచించి, సరే, ఈ ఒక్కసారికి దేనికి నేను సొల్యూషన్ చెప్తాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఫ్యూచర్లో చాలామంది లేడీ ఆర్టిస్టులతో చేయాల్సి ఉంటుంది. వాళ్ళతో కోఆపరేట్ చేసుకుంటూ వెళ్ళగలగాలి. ప్రతిసారి మీ వెనుక నేనుండను అని అంది. ఆమె మాటలకు కరణ్ తల వంచుకొని, ఓకే మేడం అంటూ తలూపాడు. సరే, నువ్వు బయటకు వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను అని అంది స్నేహ. దాంతో కరణ్ బయటకు వెళ్ళాడు. ఆ తర్వాత 5 నిమిషాల్లో స్నేహ కూడా ఆ గది నుంచి బయటకు వచ్చింది. అప్పుడు ఆమెను చూసి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అప్పటి వరకు ఫార్మల్ డ్రెస్లో ఉన్న స్నేహ హౌస్ వైఫ్ లాగా శారీ కట్టుకొని బయటకు వచ్చింది. ఆమెను చూసి కరణ్తో పాటు ఫోటోగ్రాఫర్ కూడా షాక్ అవుతూ, మేడం, మీరేం చేయబోతున్నారు అని అడిగాడు. అప్పుడు స్నేహ నవ్వి, ఆ మోడల్ ప్లేస్లో నేను కూర్చుంటాను. కరణ్కి ప్రస్తుతం కోఆపరేషన్ చాలా అవసరం అని అంది. ఆ మాట వినగానే అప్పటి వరకు అక్కడ కూర్చున్న మోడల్ ఫోటోగ్రాఫర్ వైపు విసుగ్గా చూసి, మధ్యలో ఇదేంటి, ఈ యాడ్కి నేను సైన్ చేశాను అని అంది. అప్పుడు ఫోటోగ్రాఫర్ ఆ మోడల్తో, మీరు ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి, ఒకసారి మేడంతో ట్రై చేసి చూద్దాం. వర్కౌట్ అవ్వకపోతే మిమ్మల్ని తీసుకుంటాం. ఒకవేళ వర్కౌట్ అయితే ఆర్గనైజర్స్తో మాట్లాడి మీ పేమెంట్ మీకు వచ్చేలా చేస్తాను అని చెప్పాడు. ఆ ఫోటోగ్రాఫర్ ఆ మ్యాగజైన్కి అఫీషియల్ ఫోటోగ్రాఫర్ కావడంతో మోడల్ ఇక ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుంది. దాంతో షూట్ మళ్ళీ స్టార్ట్ అయింది. స్నేహ అందంగా శారీలో ఒక మంచి హౌస్ వైఫ్లా కనిపించడంతో కరణ్ ఆమెను కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు. షాట్ రెడీ, యాక్షన్ అని ఫోటోగ్రాఫర్ అరవడంతో స్పృహలోకి వచ్చిన కరణ్ నవ్వుతూ స్నేహ వైపు చూశాడు. స్నేహ కూడా అందంగా సిగ్గుపడుతూ ప్లేట్లో ఉబ్బుగా పొంగిన రోటీని తన 2 వేళ్లతో సుతారంగా తుంపి అతని నోటికి అందించింది. ఫోటోగ్రాఫర్ వెంటనే ఆ సీన్ని క్లిక్ మనిపించాడు. అలాగే టేబుల్పై ఉన్న ఫుడ్ ఐటమ్స్ అన్నిటినీ ఒక్కొక్కటిగా చేతిలోకి తీసి కపుల్స్ టైప్లో ఇద్దరు ఒకరినొకరు తినిపించుకుంటున్నట్లుగా డిఫరెంట్ యాంగిల్స్లో ఫొటోస్ తీశాడు ఫోటోగ్రాఫర్. కొన్ని ఫొటోస్ తీసిన తర్వాత కెమెరాలో చెక్ చేసుకున్న ఫోటోగ్రాఫర్ ఆనందంగా, వావ్, ఫొటోస్ పర్ఫెక్ట్గా వచ్చాయి, ఫ్యామిలీ పిక్చర్లా సూపర్గా ఎగ్జిబిట్ అయింది అంటూ స్నేహ కరణ్లకు ఫొటోస్ చూపించాడు. అప్పుడు స్నేహ నవ్వుతూ, ఇప్పుడు మీకు ఓకేనా అని అడిగింది. డబల్ ఓకే మేడం, థ్యాంక్ యూ అంటూ సంతృప్తిగా చెప్పాడు ఫోటోగ్రాఫర్. ఫోటోషూట్ పూర్తి చేసుకొని స్నేహ ఇంటికి చేరుకునేసరికి టైం రాత్రి 10 గంటలు అవుతోంది. ఆమెను చూడగానే అన్నపూర్ణమ్మ ఎదురొచ్చి, మేడం, మీకోసమే చూస్తున్నాను, డిన్నర్ వడ్డించమంటారా అని అడిగింది. అది విని స్నేహ వెంటనే, అయ్యో అన్నపూర్ణమ్మ గారు, మీరు నా కోసం వెయిట్ చేస్తున్నారా? సారీ, నేను ఈరోజు డిన్నర్ బయటే తిన్నాను అని అంది. అన్నపూర్ణమ్మ నవ్వుతూ, సరే మేడం అంది. అప్పుడు స్నేహ, యువన్ తిన్నాడా, అప్పుడే నిద్రపోయాడా అని అడిగింది. అన్నపూర్ణమ్మ నవ్వుతూ, ఇంకా లేదు మేడం, అక్షయ్ బాబు యువన్ బాబుని తన గదిలోకి తీసుకెళ్లారు అని అంది. ఆ మాట వినగానే స్నేహ ఆశ్చర్యపోతూ నమ్మలేనట్లుగా చూసి హడావిడిగా పైకి వెళ్ళింది. ఆమె అక్షయ్ గది దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ కనిపించిన దృశ్యం చూసి గది డోర్ దగ్గరే ఆగిపోయింది స్నేహ. అక్షయ్ యువన్ను తన బెడ్పై పక్కనే పడుకోబెట్టుకొని జో కొడుతూ చిన్న గొంతుతో కథ చెప్తున్నాడు. అది చూసిన స్నేహ తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. అక్షయ్ చెప్తున్న కథను వింటూ అనుకోకుండా డోర్ వైపు చూశాడు యువన్. వెంటనే అక్కడ నుంచొని ఉన్న స్నేహాన్ని చూసి నవ్వుతూ పైకి లేచి కూర్చొని, మమ్మీ, నువ్వు వచ్చేసావా అన్నాడు. అతని మాటలకు అక్షయ్ కూడా తల తిప్పి చూశాడు. దాంతో స్నేహ వెంటనే కంగారు పడుతూ చిన్నగా లోపలికి వచ్చి అక్షయ్ వైపు చూస్తూ, సారీ, లేట్ అయింది, యువన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నాడు అని అంటూ యువన్ను తీసుకోబోయింది. కానీ యువన్ తల అడ్డంగా ఊపుతూ, మమ్మీ, నేను రాను, డాడీ కథ చాలా బాగా చెప్తున్నారు, ఇవాళ ఇక్కడే పడుకుంటాను, నువ్వు ఇక్కడే పడుకో, ఏం చక్కా డాడీ చెప్పే కథ వినొచ్చు అని అన్నాడు. ఆ మాటలకు స్నేహ అక్షయ్ ఇద్దరు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. స్నేహ వెంటనే, వద్దు యువన్, డాడీకి మార్నింగ్ చాలా వర్క్స్ ఉంటాయి,
ఎర్లీగా నిద్ర లేవాలి. నువ్వు ఇక్కడే ఉంటే డాడీని డిస్టర్బ్ చేస్తూ ఉంటావు. మనం రూమ్కి వెళ్దాంరా అంటూ అతన్ని బలవంతంగా ఎత్తుకుంది. వెంటనే యువన్ కళ్ళల్లో నీళ్ళతో అక్షయ్ కాలర్ పట్టుకొని, డాడీ ప్లీజ్ నేను ఇక్కడే పడుకుంటాను, మమ్మీకి నువ్వైనా చెప్పు అని గారంగా అడిగాడు. ఆ మాటలు విన్న అక్షయ్ స్నేహల హృదయం విల్లవిల్లాడింది. కానీ స్నేహ అతన్ని విడిపించడానికి ట్రై చేస్తూ, యువన్ మంచి పిల్లాడు కదా, మమ్మీ మాట వింటాడు, ఎప్పుడూ అల్లరి చేయడు, ఈరోజు నీకు మమ్మీ మంచి కథ చెప్తుంది అని అంది. అప్పుడు యువన్ తన చిన్ని చేతులతో వెంటనే అక్షయ్ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. దాంతో ఇక అక్షయ్ ఆమెను ఆపుతూ, స్నేహ యువన్ను ఇక్కడే పడుకోనివ్వు అన్నాడు. ఆ మాటకు స్నేహ ఒక్క క్షణం ఆశ్చర్యపోయి, పర్లేదు 2 నిమిషాల్లో ఏడుపు మానేస్తాడు, నేను చూసుకుంటాను, మీరు ఇబ్బంది పడకండి అని అంది స్నేహ. అక్షయ్ వెంటనే ఆమె దగ్గర నుండి యువన్ను వెనక్కి తీసుకుంటూ, వచ్చి నువ్వు కూడా అవతల వైపు పడుకో అని అన్నాడు. ఆ మాట వినగానే స్నేహ ఒక్కసారిగా కొయ్యబారిపోయి అక్కడే నిలబడిపోయింది. ఆ రోజు రాత్రి గదిలో ఏం జరగబోతోంది? మ్యాగజైన్ ఫోటోషూట్ వల్ల స్నేహ చిక్కుల్లో పడుతుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.